ఇప్పుడే అందిన వార్త, డీజిల్ పెట్రోల్ ధరపై తగ్గింపు, కేంద్రం సంచలన నిర్ణయం. ఆ విషయాలని వీడియో రూపంలో తెలుస్తుందా? వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో కేంద్రం గుడ్ న్యూస్ అయితే అందించింది. సో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పెట్రోలియం సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు కనీసం 8 రూపాయల నుంచి 10 రూపాయల వరకు తగ్గే అవకాశం అయితే ఉంది అంచనా. ఈ నెలాఖరులోపు ఇది అమల్లోకి రావచ్చని పేర్కొన్నాయి. వచ్చే ఏడాది 2024 ప్రథమార్థంలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సామాన్యులకు ఉపశమనం కలిగించడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలకు చర్చలు జరుగుతున్నాయి. ధరల తగ్గింపు యొక్క భారాన్ని ప్రభుత్వం, ఓఎంసీలు సమానంగా భరించాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. కేంద్రం లీటర్కు 10 వరకు రూపాయల అధిక ధరను తగ్గించే అవకాశం ఉంది. ఇంధన ధరల తగ్గింపు నవంబర్లో 3 నెలల గరిష్టంగా స్థాయి 5.55% పెరిగిన రీటైల్ ద్రవ్యంను కూడా తగ్గిస్తుంది. ఇదే విషయమై పెట్రోలియం మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల చర్చలు జరిపాయి. దీనికి సంబంధించిన ప్రధాన మంత్రి కార్యాలయం రిపోర్ట్ను కూడా సమర్పించాయి. ఇంధన ధరలపైన ఈ రెండు మంత్రిత్వ శాఖలు ప్రతి 15 రోజులకు ఒకసారి చర్చలు జరుపుతున్నాయి. ముడి చమురుల ధరల గత 3 రోజులుగా బ్యారెల్కు $70 నుంచి $80 శ్రేణిలో ఉన్నందున ఇంధన ధరలు తగ్గింపు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని వర్గాలు తెలిపాయి. నవంబర్ 2021, మే 2022లో రెండో విడతల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్పై లీటర్కు 13 రూపాయలు, డీజిల్పై 16 రూపాయల చొప్పున తగ్గించింది. ఎక్సైజ్ తగ్గింపులు పూర్తిగా వినియోగదారులు అందించబడ్డాయి. ఫలితంగా రీటైల్ ధరలు అయితే తగ్గించాయి. మొత్తానికి తెలంగాణలో, భారతదేశం అంతటా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు అయితే 8 రూపాయలు అయితే తగ్గించబోతున్నారు. కేంద్రం సంచలన